ఫ్రెండ్స్, ఇది మోటరోలా నుంచి లాంచ్ అయిన మోటో ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్ ఫోన్. అండ్ ఇందులో వచ్చేసి స్టైలస్ పెన్ అయితే తీసుకొని వచ్చారు. చూద్దాం ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఇందులో. ఫస్ట్ మొబైల్ వచ్చే బాక్స్ కంటెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే కొన్ని మొబైల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ మొబైల్ 68 వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ మొబైల్ వచ్చేసి బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్తో వస్తుంది. చూడటానికి చాలా ప్రీమియంగా. అండ్ ఇక మొబైల్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే 6.7 ఇంచ్ 1.5K POLED ఫ్లాట్ డిస్ప్లే అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 10-bit ప్యానల్, 3000 nits పీక్ బ్రైట్నెస్తో ఈ మొబైల్ వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. 8GB ర్యామ్ 128GB ర్యామ్ 256GB రోమ్తో ఎక్స్పాండబుల్ అప్ టు 2TBతో వస్తుంది. 50MP ప్లస్ 13MP అండ్ 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ IP68 రేటింగ్తో వస్తుంది. అండ్ మొబైల్ ఫిజికల్ వరీ చూసినట్లయితే ఫ్రంట్ వచ్చేసి పంచ్ హోల్ ఫ్లాట్ POLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కెమెరా మోడల్ లెదర్ ఫినిష్ బాడీతో అండ్ వీళ్ళ మోటో లోగో అయితే కనిపిస్తుంది. సైడ్స్ చుట్టూ వచ్చేసి ప్లాస్టిక్తో వస్తుంది. మొబైల్ బాటమ్ సైడ్ చూసుకున్నట్లయితే 3.5mm హెడ్ ఫోన్ జాక్ అండ్ ప్రైమరీ మైక్రోఫోన్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, ప్రైమరీ స్పీకర్ గ్రిల్ స్టైలస్తో వస్తుంది. టాప్ సైడ్ చూసుకున్నట్లయితే సెకండరీ మైక్ సింబల్ అయితే కనిపిస్తుంది. అండ్ డాల్బీ అట్మాస్ సౌండ్. మొబైల్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే సిమ్ ట్రేతో వస్తుంది. ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఇందులో సెకండ్ స్లాట్లో వచ్చేసి మైక్రో SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ మొబైల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే పవర్ ఆన్ ఆఫ్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మొబైల్ థిక్నెస్ వచ్చేసి 8.29mm థిక్నెస్ అయితే ఉంది. వెయిట్ 191 grams అయితే వెయిట్తో. మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.7 ఇంచ్ 1.5K సూపర్ HD POLED ఫ్లాట్ డిస్ప్లే. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ ఇది 10-bit ప్యానల్. బ్రైట్నెస్ వచ్చేసి 3000 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. ఎండలో కూడా బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ డిస్ప్లేలో L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ కంటెంట్స్ ఇందులో చూడొచ్చు. ఇది 1.5K రిజల్యూషన్ డిస్ప్లే కాబట్టి కలర్స్ బాగానే కనిపిస్తాయి చూడటానికి. అండ్ ఇందులో డాల్బీ విజన్ అయితే ఉండదు. కొన్ని రివ్యూస్ బట్టి చూస్తే నెట్ఫ్లిక్స్ HDRలో అయితే ప్లే అయితే అవ్వడం లేదు. మేబీ ఇది అప్డేట్లో ఫిక్స్ చేయొచ్చు. కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50MP సోనీ L/TS సెన్సార్తో వస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 13MP అల్ట్రా వైడ్ లెన్స్తో అయితే వస్తుంది. ఫ్లాష్. ఇంకోటి 3-in-1 లైట్ సెన్సార్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32MP మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఇందులో వైడ్ యాంగిల్ కెమెరాను మ్యాక్రో కెమెరా కూడా యూజ్ చేయొచ్చు. ఫొటోస్ బాగానే క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ రెండు కెమెరాలు ఉపయోగించి 4K వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 30 fps వీడియో 4Kలో అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ కూడా 30 fps 4Kలో రికార్డ్ చేయొచ్చు. ఈ మొబైల్లో కెమెరాస్ అయితే బాగానే ఉంటాయి. ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా చాలా బాగానే ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 68 వాట్ టర్బో పవర్ ఛార్జర్ అయితే బాక్స్లో వస్తుంది. దీన్ని యూజ్ చేసి మీరు 50% ఛార్జింగ్ 18 or 17 minutesలో ఛార్జ్ చేయగలరు. అండ్ ఫుల్ ఛార్జ్ చేయాలంటే దగ్గర 50 minutes అయితే టైం తీసుకుంటుంది. అండ్ ఇది వచ్చేసి 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బాగా హెవీ యూజర్స్కి అండ్ గేమ్స్ ఆడే వారికి అయితే ఈవినింగ్లో ఛార్జింగ్ పెట్టుకోవాలి. నార్మల్ యూజర్స్కి అయితే 2 days వరకు అయితే ఛార్జింగ్ అయితే రావడం జరుగుతుంది. ఈ మొబైల్లో ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది.
ఈ ప్రాసెసర్ వచ్చేసి రెగ్యులర్ యూజింగ్ అయితే బాగుంటుంది అండ్ మీడియం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. హెవీ గేమ్స్కి అయితే ప్రాసెసర్ పనికిరాదు. అంటే బీజిఎంఐ హై గ్రాఫిక్స్లో ఆడలేరు, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడలేరు. ఈ ప్రాసెసర్ హై గ్రాఫిక్స్ సపోర్ట్ చేయదు. ఇందులో వచ్చేసి బీజిఎంఐ 60 FPS హ్యాండిల్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ వచ్చేసి టెంపరేచర్ అయితే కంట్రోల్ అయితే ఉంది. 41 degrees వరకు అయితే టెంపరేచర్ రీచ్ అవుతుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR4X ర్యామ్, స్టోరేజ్ UFS 2.2తో వస్తుంది. ఓల్డ్ ర్యామ్, ఓల్డ్ స్టోరేజ్. నార్మల్ యూజర్స్కి అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఓఎస్ వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి Android 15తో రన్ అవుతుంది. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చేసి 2 years వరకు ఇస్తున్నారు. సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చేసి 3 years వరకు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్లో స్క్రీన్ గార్డ్ కేస్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. అండ్ ఇందులో సెన్సార్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. జైరోస్కోప్, ఆక్సిమాటిక్ సెన్సార్, అన్ని సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ 5.4తో వస్తుంది, వైఫై 6E అండ్ NFC తో వస్తుంది. IR బ్లాస్టర్ లేదు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అక్యూరసీ బాగా. ఇది IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. డ్యూరబిలిటీ 810తో వస్తుంది. మొబైల్ కింద కూడా సర్టైన్ అవ్వగలదు. అండ్ ఇందులో వచ్చేసి స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది డాల్బీ అట్మాస్తో వస్తుంది. స్పీకర్ సౌండ్ అయితే లౌడ్గానే బాగానే ఉంది. ఇయర్ పీస్ దగ్గర సౌండ్ లౌడ్గానే వినిపిస్తుంది. స్టైలస్ పెన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. దీంతో మనం ఏదైనా నోట్ టైప్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మోటో నోట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీరు ఏమైనా నోట్స్ రాసుకొని సేవ్ చేసుకుంటే ఇందులో సేవ్ అవుతాయి. అండ్ ఇందులో వచ్చేసి స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిలో స్క్రీన్ షాట్ సేవ్ చేసుకొని ఇందులో ఏదైనా ఆప్షన్ రాసుకొని సేవ్ చేసుకుంటే సేవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్కెచ్ టు ఇమేజ్. ఇందులో వచ్చేసి ఏదైనా డ్రా చేసి ఫైనల్ ఇమేజ్ అయితే ఇది చూపిస్తుంది. అంటే పిల్లి కానీ కుక్క కానీ ఏం డ్రా చేసినా ఫైనల్ ఇమేజ్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్క్రీన్ ఫ్రీ ఫ్రమ్ కాప్ అని ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే స్క్రీన్ షాట్ ఇస్తుంది. మీరు ఏ ఏరియా అయితే సెలెక్ట్ చేయాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేస్తే ఆ పార్ట్ వరకు మాత్రమే ఇది సేవ్ చేస్తుంది. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఫోన్లో వచ్చేసి కొత్త ఫీచర్ యాడ్ చేశారు. అది వచ్చేసి గ్లాన్స్ AI అని. అంటే ఒక మనిషి ఫేస్ని AI సహాయంతో ఏదైనా లుక్లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మోటో G60 స్టైలస్ గురించి. ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్ చేయండి.